లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. అదే లక్ష్మణరావు గారు, అంటే మీరు మీ రూట్స్ చాలా బలంగా ఉన్నట్టున్నాయండి ఈ గవర్నమెంట్లో కూడా. ఇంకా మీ మీ గవర్నమెంట్లో పనిచేసిన ఆఫీసర్స్ మీ పట్ల విధేయతను పరిపూర్ణంగా వ్యక్తం చేస్తూ కనపడిన చోటల్లా ఫైల్స్ని, కీలకమైన ఫైల్స్ని ఎక్కడ విచారణకు ఆదేశిస్తే అక్కడ గారు మీ వాయిస్ కొంచెం పెంచమని చెప్పండి. ఎక్కడ ఫైల్స్ కనపడితే అక్కడ వాటిని దగ్ధం చేసే కార్యక్రమం మరి మీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు విధేయత ప్రకటిస్తూ చేస్తున్నారని మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా మిగిలిన్నాయా? ఏ డిపార్ట్మెంట్ల మీద ఇంకా మీ వాళ్ళ కన్ను ఉంది? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్ పెద్దలకి WNTV వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికి కూడా. వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ పార్టీ అవశేషాలు ఉన్నాయి, ఆ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైనటువంటి IPSలు ఉన్నారు, IASలు ఉన్నారని, లేదా స్థానిక డిపార్ట్మెంట్లో కొంతమేరకు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైనటువంటి అధికారులు ఇంకా ఉన్నారని అంటే, అధికారులు ఎప్పుడు ఉంటారండి. అది మా పార్టీగా, NDA కూటమిగా, ఇంకొకరికని కాదండి. గతంలో కూడా మీ పరిపాలించినప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఇదే టీడీపీకి అనుకూలంగా ఎంతమంది పనిచేయాల? ఇదే నిమ్మగడ్డ రమేష్ ఎంత రకంగా ఇబ్బంది చేశాడు మా ప్రభుత్వాన్ని. నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది పనిచేశారు? ఎంతమంది IAS IPSలు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు? ఇది ఏంటంటే ఒకళ్ళ గురించి అని కాదండి. ఈ రోజున మాకు అనుకూలంగా ఉన్నారా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని కాదండి. వాళ్ళ ఆ అధికారం పట్ల వాళ్ళు ఏ రకంగా అయితే ముందుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం చెప్పినటువంటి జీవోని పాస్ చేయాలా వద్దా, చేస్తే తదుపరి వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి. ఈ రోజున 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత దానికి బాధ్యులు మనమే కదని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. లేదు, ఇది సీఎం దగ్గర నుంచి ఆర్డర్ అయ్యి ఉండి దీని మీద ఫుల్ ప్రెజర్గా ఉంది అంటే ఖచ్చితంగా కొంతమంది లొంగొచ్చు, కొంతమంది లొంగకుండా పనిచేయచ్చు. నేనేమంటానంటే, ఈ రోజున ఏపీ బెవరేజ్ గురించి తీసుకొచ్చారు. ఏపీ బెవరేజ్ MD గారు వాసుదేవరెడ్డి గారు గత ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 6వ తారీఖు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అయ్యి బెంగళూరు ప్యాలెస్, అదే బెంగళూరులో ఉంటున్నటువంటి యలహంక అనే ఒక ప్యాలెస్లో ఆయన ఉంటూ ఉన్నారు. ఒక 10-15 మంది లాయర్లతో ఆయన ఇప్పుడు కూడా నిరంతరం చర్చించడం జరుగుతూ ఉంది. ఈ విషయం CBCID వాళ్ళ దృష్టికి వెళ్ళి మరి ఏంటి దీని వెనకతలో ఏదో మతలబు జరిగిందని చెప్పడం, అలాగే విజయవాడ ప్రసాదంపాడులో ఉన్నటువంటి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమాచారం హార్డ్ డిస్క్లు ఉన్నాయండి, తగిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళిపోయి తన వెనకాల తీసుకెళ్ళి మరి మాయం చేశారో కాల్చారో తెలియదని ఇవన్నీ అలిగేషన్ అన్ని చేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం బెవరేజెస్ లో ఏవైతే ఉన్నాయో అవే డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా కొత్త డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకే అవకాశం ఇవ్వలేదు. ఇంకా మీరు ఈ డిస్టిలరీ వ్యవస్థ నుంచి కొన్ని బ్రాండ్లు మీరు అమ్మని ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజున ఏ బ్రాండ్ల మీద అయితే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారో అవే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంటిన్యూ అయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో అమ్మినటువంటి బీర్లు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వంకి వచ్చేసరికి అన్ని బీర్లు కూడా మేము అమ్మలా. మరి ఆదాయం ఎలా వచ్చింది, ఆదాయం ఎలా పెంపొందించిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము మద్యపాన నిషేధం అన్నామో ఈ మద్యపాన నిషేధం కార్పొరేషన్ ఆదాయమా లేకపోతే మీ నాయకుల ఆదాయమా పెరిగింది? ఒకనే సార్, బెవరేజ్ కార్పొరేషన్ ఆదాయమా నాయకుల ఆదాయం కాదండి. ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి డిస్టిలరీ ఉన్నటువంటి సానుకూల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వ్యక్తులు, వాళ్ళు చుట్టాలే. వాళ్ళందరూ కూడా మేము అధికారంలో రాగానే ఇగో చంద్రబాబు నాయుడు గారికి ఇంత పర్సంటేజ్ ఇచ్చాం, మేము మీకు 10% ఇస్తాం, ఆయనకు 5% ఇచ్చాం, కానీ మీకు 10% ఇచ్చామని అన్నారా? ఇంక అనకూడదు. కానీ మా హయాంలోనే మధ్య విక్రయాలు తక్కువైనాయి, కాకపోతే ధరలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మినంత యూనిటీస్ మేము అమ్మలేదండి. కావాలంటే మీరు లిస్ట్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దీంట్లో 2 కోట్ల పైన మరి బీర్లు అన్ని కూడా అమ్మితే మా హయానికి వస్తే అన్ని కేసులు కూడా మేము అమ్మలా. 2 కోట్ల తక్కువ మేము అమ్మాం అంటే సంవత్సరానికి. ఇలా చూసుకుంటే ఎప్పుడైతే
ప్రజల చేత మద్యాన్ని తగ్గించాలి, వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు అనే స్థానంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైం తర్వాత తీసుకున్న సమయంలో ఏవైతే మద్యం పైన ధరలు పెంచామో ఆ ధరల రూపంలో వచ్చిన అమౌంట్ ఈ రోజున రాష్ట్రానికి ఆదాయంగా 17,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చూపించవలసిన పరిస్థితి, ఆదాయం చూపించాం కూడా. 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది. ఎక్కడ 1,00,000 కోట్ల స్కామ్ అంటే ఇది అంటే 5 సంవత్సరాలు అమ్మవలసిన మద్యంలో వచ్చినట్టు డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మీరు అభియోగమా? జగన్మోహన్ రెడ్డి గారే ఈ డబ్బులంతా కూడా ఈ మందు అంతా కూడా ఆయనే తయారు చేసి ఆయన అమ్మారని మీ ఉద్దేశం? ప్రతిది కూడా బిల్లు ఉంటుందండి, ఎంత కొన్నారు, ఎంతకు అమ్మారు, స్కాన్ చేస్తారు, అమౌంట్ వచ్చిన అమౌంట్ని ఆ రోజు ఏ షాపులో ఎంత అమ్మారనేది. మొన్నటి వరకు ఏంటంటే వాసుదేవన్ గారు ఒక్కొక్క విలేజ్ లో ఎక్కడైతే మరి 5,000 మంది జనాభా 8,000 మంది జనాభా ఉంటే 2 వైన్ షాపులు అండి, 5,000 మందికి తక్కువ ఉంటే ఒక వైన్ షాప్ అండి గవర్నమెంట్ది. అక్కడ వీళ్ళకి ఒక లిమిట్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు. అంటే గతంలో వీళ్ళు అమ్మినటువంటి 1,00,000 రూపాయలుగా నమ్ముంటే 1,00,000 రూపాయలు లిమిట్ అయిపోగానే ఆ షాపును మూసి వెళ్ళిపోతారు. వాళ్ళ గంట కంపెనీ అండి, 2 గంటల కంపెనీ అండి, సాయంత్రం 5 గంటల లోపు ఎంత ఏ సమయంలో అమ్మినా 1,00,000 రూపాయలు పర్మనెంట్, లేదా 1,50,000 లిమిట్ అనే ఉంటే ఆ షాప్ అంతవరకు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు, ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. అదే డిజిటల్ మాన్యువల్ గా ఇచ్చారా లేదంటే డైరెక్ట్ గా మనీ ఇచ్చి కొన్నారా అంటే మీరు డైరెక్ట్ గా మనీ ఇచ్చి మీరు అన్నట్టు అన్ని ట్రాన్స్పరెంట్ గానే జరిగాయి అనుకుందామండి. మరి ఇన్ని జరిగినప్పుడు వాసుదేవరెడ్డి ఎందుకు అదృశ్యం అయిపోవాలి? సార్ వాసుదేవరెడ్డి గారు కాదు, ఎవరైనా అధికారంలో వాసుదేవరెడ్డి గారు పారిపోయారు అంటారా విదేశాలకి? ఎవరైనా అధికారులు ఈ రోజున అధికారులు అంటే ఎవరైనా ఆయన ఎక్కడ పారిపోలేదు. ఆయన 2 రోజుల క్రితం తీసుకొచ్చి విచారణ జరిపించారు. ఎందుకు అదృశ్యం అయ్యారు చెప్పండి, సింపుల్. సార్ వాసుదేవన్ గారు 2 రోజుల క్రితం ఆయన పిలిపించి విచారణ జరిపించమన్నారు. ఈ డిస్టిలరీ కంపెనీ నుంచి ఎంత వాటాలు తీసుకున్నారు, లేదంటే ఈ వాసుదేవన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇంతవరకు ఎంత అమ్మారు అనేది ఒక లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారంగా వీళ్ళు అమ్మిన లిస్ట్కి ఏమైనా సరిపోయిందో లేదో చూసుకుంటానన్నారు. సరిలేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాము, ఇది ఎంతవరకు ఎందులో అవినీతి జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా దీన్ని బయట పెడతామన్నారు. బయట పెట్టమని చెప్తా ఉన్నాం మేము కూడా. ఎందులో అవినీతి జరిగితే బయట పెట్టండి, అంతేగాని రోజుకు ఒక అలిగేషన్ తీసుకురావడం, రోజుకు ఒక మంత్రి మీద అలిగేషన్ తీసుకురావడం పుట్టిదే సంక్షేమ పథకాలని ప్రజల్ని మైండ్ సెట్ మార్చడానికి గొట్టగలిసి మొహం మీద పడేస్తున్నారు తప్ప ఏది కూడా పూర్తి ఎంక్వైరీ లేదండి. వాసుదేవన్ గారు నేను ఏమంటానంటే మీ దగ్గర నిర్ధారణ చేసిన ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థలో తప్పు జరిగింది. మనటోనికేమో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 50,000 టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమ్మేశారు అన్నారు, అటు రైట్ హ్యాండ్ దొరికిపోయారు అన్నారు. ఆయన మీద చర్యలేమి? ఆంధ్రలో 105 కోట్లు స్కామ్ జరిగిందన్నారు రోజా గారి మీద, చర్యలేమి? బండి కూడా బోమరాంగ్ చేసి అల్లుకొల్లను ప్రజలు సృష్టించి దీని మీద అవినీతి జరిగిపోయింది. ఎక్కడ అవినీతి జరగలేదు. ట్రాన్స్పోర్ట్ గా మనీ ఎందుకంటే 4 లక్షల ప్రజలకు ఇచ్చారు సార్. అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటే డైరెక్ట్ అకౌంట్ లో ప్రజలకు